రఘురామ్ గారు చేసిన సహాయాన్ని నువ్వు చేస్తున్న త్యాగానికి అర్థమే ఉండదు. తొందరపడి నిర్ణయాలు తీసుకోకుండా కొద్ది రోజులు నువ్వు అక్కడే ఉండటం మంచిది కళ్యాణి. వావ్, 100% వంశీ ఇలాగే చెప్తాడండి. ఓంకారం నీవే, శ్రీకారం నీవే, అనగనగా కథకు ఆధారం నీవే. పరుగులా పని తీరుగా సాగుతున్న జీవనదివే, పరిమళించు ప్రేమగా పొంగుతున్న గుండె తడివే. పూరమణి సుగుణమణి స్వార్థమెరుగదు నీవునికి, ఇవ్వమని ఆ దేవుడిని నువ్వు కోరేదొకటే ఎన్నటికీ, ముత్యమంత పసుపు. హాయ్ అండి. ఏంటండి అలా సీరియస్ చూస్తున్నారు? నేను లేట్గా రాలేదే, మీరే పావుగంట లేటుగా వచ్చారు. మీరు చెప్పకపోతే నాకు తెలియదు అనుకున్నారా, లేకపోతే నేను తెలుసుకోలేననుకున్నారా? మీరు వంశీ ఇద్దరు ఒకటే కదా? నిజం చెప్పండి, మీ మాటలు వంశీ మాటలు రెండు ఒకటే కదా? నాకెప్పుడు మీ మీద డౌట్ రాలేదు, కానీ ఇప్పుడు నిజమేంటో తెలిసిపోయింది. నేను వంశీలాగా గొంతు మార్చి మాట్లాడటం కళ్యాణికి తెలిసిపోయిందా? ఫోన్లో న్యూయార్క్ కోడ్ నెంబర్ గురించి డౌట్ వచ్చిందా? మాట్లాడరేంటండి? అది తెలిసిపోయిందా? ఒక్కడి కాదు, మీరు నాకు చెప్పని ఎన్నో విషయాలు నేను తెలుసుకున్నాను. మీ ఇద్దరి ఆలోచనలు, అభిప్రాయాలు అన్నిటిలోనూ మీరిద్దరూ పూర్తిగా కలిసిపోయారని నాకు అర్థమైంది. మీ ఇద్దరి గొప్ప స్నేహం గురించి నేను తెలుసుకున్నాను. నిన్న వంశీ ఏమంటాడో మీరు ఊహించి చెప్పారు, కానీ రాత్రి నేను వంశీతో ఫోన్లో మాట్లాడితే వంశీ కూడా మీరు చెప్పినట్టే అక్షరం కూడా పొల్లిపోకుండా సేమ్ టు సేమ్ అదే మాట చెప్పాడండి. వంశీ అలా మాట్లాడుతుంటే నేనెంత ఆశ్చర్యపోయానో తెలుసా? అవునా? నిజమండి, ఇట్స్ రియల్లీ సర్ప్రైజింగ్. నిజం తెలిసిపోయిందేమోనని గుండె ఆగినంత పనైంది. హలో, అంత టెన్షన్ ఫీల్ అవుతున్నారేంటండి? అదేనండి, మీరు సడన్గా అలా మాట్లాడేసరికి మీతో నేనేదైనా అబద్ధం చెప్పి తప్పు చేశానో అని భయపడ్డాను. మీలాంటి వాళ్ళు ఏ తప్పు చేయరు, అబద్ధాలు కూడా చెప్పరు. ఆ నమ్మకం నాకుంది. ఒకవేళ నేనేదైనా తప్పు చేసిన తప్పు గురించి మీకు చెప్పకుండా దాచాను అనుకోండి, అప్పుడు మీరు ఎలా రియాక్ట్ అవుతారు చెప్పండి? మీరు చేసిన తప్పుని బట్టి, తప్పు చేయాల్సి వచ్చిన సిచ్యుయేషన్ ని బట్టి నా రియాక్షన్ ఉంటుంది. చూడండి, వంశీ తప్పు చేసే వాళ్లతో, అబద్ధం ఆడే వాళ్లతో స్నేహం చేయడని నాకు తెలుసు. మీరు చాలా మంచివారండి. అయినా ఇప్పుడు ఆ సంగతుల గురించి ఎందుకు? నేను మిమ్మల్ని చాలా టెన్షన్ పెట్టినట్టున్నాను. స్వీట్ తింటే టెన్షన్ పోతుంది. తీసుకోండి. ఇదిగోండి, ఇంకో చాక్లెట్ ఉందనుకుని మొత్తం మీరే తినేశారు. నాకు కూడా సగం ఇవ్వాలి. అరే ఏంటి భయ్యా, పట్టపగల దుకాణం పెట్టేశావు? కళ్యాణిని చూసానన్న సంతోషమా భయ్యా? కళ్యాణ్ చూస్తే నువ్వు హ్యాపీగా ఉండేవాడివి, నిన్ను చూస్తుంటే హ్యాపీగా ఉన్నట్టు కనపట్టలేదే. ఏంటి భయ్యా, కళ్యాణిని కలవలేదా?
కలిశాను. మగతోడు లేక ఒంటరిగా బాధపడుతుందనుకుంటే అది ఇంకో మగాడితో కలిసి సంతోషంగా ఉంది. నా మరదడు మరొకటితో కలిసి తిరుగుతుంది. ఈ రోజుల్లో ఖాళీగున్న స్థలాన్ని కూడా కబ్జా చేయకుండా ఎవరూ వదిలిపెట్టడం లేదు. ఒంటరిగా ఉన్న ఆడదాన్ని లైన్లో పెట్టకుండా ఎవడ వదులుతాడు భయ్యా? ఇంతకీ ఎవడాడు? వాడి పేరు ఆకాష్. వంశీ కళ్యాణిని లేపుకెళ్లక ముందు కళ్యాణిని పెళ్లి చేసుకోవాలనుకున్నవాడు. పెళ్లికి ముందు కళ్యాణి లేచిపోవడంతో వాడి పెళ్లి క్యాన్సిల్ అయిపోయింది. వాడు ఎలా ఉంటాడు? పొడుగ్గా తెల్లగా హీరో వేషాల కోసం ట్రై చేస్తున్న ఆర్టిస్ట్లా ఏదో అందంగానే ఉంటాడు. నువ్వు చెప్పిన పోలికలున్నవాడు వంశీకి యాక్సిడెంట్ జరిగిన ప్లేస్కి వచ్చాడు. గ్యారంటీగా వాడే ఉంటాడు. చచ్చిన వాడు వంశీ ఫ్రెండ్స్ అని తెలిసింది. వాడు కళ్యాణితో తిరగటం ఏంటి? వంశీ ఆకాశ్ ఫ్రెండ్స్ కాబట్టి కళ్యాణి వాడికి తెలిసే ఉంది. వాడు కళ్యాణితో తిరుగుతున్నాడంటే వంశీ చచ్చిపోయాడన్న విషయం చెప్పకుండా ఫారిన్లో ఉన్నాడని చెప్పి నమ్మిస్తూ వంశీలో ఫోన్లో మాట్లాడుతున్నది ఆకాశ్ అన్నమాట. వంశీ చనిపోయాడన్న నిజం ఆకాశే మా బావకు చెప్పుంటాడు. బావ ఎందుకు బాధపడుతున్నాడు నాకిప్పుడు అర్థమైంది. వాడింత డ్రామా ఎందుకు ప్లే చేస్తున్నాడు నాకు అర్థం కావటం లేదన్నా. నిజం చెప్తే కళ్యాణి తట్టుకోలేదన్న సాఫ్ట్ కార్నర్ అయి ఉండాలి. లేదంటే వంశీ లేడు కాబట్టి నిజం చెప్పకుండా కళ్యాణిని ట్రాక్లోకి తెచ్చుకునే ప్రయత్నం అని చేస్తుండాలి. మా వాళ్ళని పంపించి మ్యాటర్ని తెలుసుకుంటాను. వాడి గురించి ఎక్కువగా ఆలోచించి బుర్రపాడు చేసుకోకు. ఆకాశ్ సంగతి నేను చూసుకుంటాను, కళ్యాణ్ సంగతి నువ్వు చూసుకో. ఏం ప్రాబ్లం లేదు భయ్యా, హ్యాపీగా మందయ్యి ఏసై భయ్యా. అది అమ్మా అమ్మా మనం ఇక్కడ ఉండొద్దమ్మా. ఇక్కడ నుంచి మనమిద్దరం వెంటనే వెళ్ళిపోదాం. పదమ్మా. ఏమైందే నీకు? జరుగుతున్నవన్నీ చూస్తుంటే అత్తయ్య గాని బావ గాని ఆ కళ్యాణి మాట వింటున్నారే తప్ప మనకి మన మాటకి ఎలాంటి గౌరవం ఇవ్వడం లేదు. పరిస్థితి ఇలాగే ఉంటే ఏదో ఒక రోజు అత్తయ్య బావలు మనల్ని మెడబట్టి బయటికి గంటే పరిస్థితి వస్తుంది. మనకు మనంగా ఇప్పుడే వెళ్ళిపోతే అవమానంతో వెళ్లే బాధ తప్పుతుంది. వెళ్ళిపోదాం పదమ్మా. మీ అమ్మ గురించి ఏమనుకుంటున్నావే నువ్వు? చేతకాని దద్దమ్మ అనుకుంటున్నావా? నేననుకున్నది సాధించే వరకు ఈ ఇంటి నుంచి కదిలే ప్రసక్తే లేదు. మరోసారి పిచ్చిబాబుడు వాగావంటే ఇక్కడ పరిస్థితులు అనుకూలంగా లేవు కదమ్మా. అనుకూలంగా లేకపోయినా అనుకూలంగా మార్చుకోవాలే తప్ప పిరికిదాన్లా భయపడి పారిపోకూడదే. అది కాదమ్మా, ఏం చేసినా ఏం జరిగినా బావ మనసు మారదు. బావ నన్ను పెళ్లి చేసుకోడు. అలాంటప్పుడు మనం ఇక్కడ ఉండి ప్రయోజనం లేదు. ఏడవకే. నాకు తెలిసిన వాళ్ళు ఏడిస్తేనే తట్టుకోలేను. అలాంటిది నా కూతురే ఏడిస్తే నేను అస్సలు తట్టుకోలేను. ఏడవకు. నీ కన్నీళ్లకి కారణమైన ఆ కళ్యాణ్ని సంతోషంగా ఉండనిస్తాననుకున్నావా? అది జీవితాంతం ఏడ్చేలా చేస్తాను. మీ బావ నిన్ను పెళ్లి చేసుకుంటారని చెప్పేలా చేస్తాను. అది జరగని పనమ్మా. నువ్వంటేనే బావకు అసలు ఇష్టం లేదు. అలాంటప్పుడు బావ మన దారిలోకి వస్తాడని ఎలా అనుకుంటున్నావు? మన దారిలోకి ఎలా రాడో నేను చూస్తాను. వీడెవడబ్బా? ఎక్సర్సైజులు చేస్తున్నాడా, యోగా చేస్తున్నాడా, డాన్స్ ప్రాక్టీస్ చేస్తున్నాడా? ఏం అర్థం కావట్లేదే.
బౌ బౌ మంటూ కుక్క మీద పడ్డట్టు ఈ యోయోలేంట్రా Yo, this is my style. ఏడ్చినట్టు ఉంది. ఇంతకు తమరెవరు బాబు? My name is Jigat from Australia. Swapnaki Bhavani. Who are you? నా పేరు బ్రహ్మాజీ. Okay, okay. ఈ ఇంట్లో అద్దెకుంటున్న ఆకాష్ కి బావను. ఓహో మా హౌస్ లో రెంట్కుంటున్నారా? మిమ్మల్ని ఎప్పుడు చూడలేదే. చిన్న పని ఉండి ఊరెళ్ళొచ్చానులే. ఐ సీ. ఇద్దరం ఒకే హౌస్ లో ఉంటున్నాం కాబట్టి we are friends. ఓకే యో ఓకే ఓకే ఏంటయా ఈ ఊపిడేంటి? దిస్ ఇస్ ఆస్ట్రేలియన్ స్టైల్. ఏది పడితే అది ఊపితే స్టైల్ అనుకోరు, నరాల వీక్నెస్ అనుకుంటారు. యా! అబ్బా! వాట్ ఇస్ సేయింగ్? సేయింగ్ తర్వాత దానికి ముందు చిన్న ఆస్కింగ్. ఏంటది? నువ్వు ఇలా 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 చేస్తున్నావు కదా, ఏంటది? డాన్సా, యోగానా, ఎక్సర్సైజా? అవి కాదు, హెడేక్ తగ్గడానికి అదొక రకమైన థెరపీ. నేను ఎప్పుడు వినలేదే. ఇండియా పీపుల్స్ కి చాలా విషయం తెలీదు. బ్రైన్ కొంచెం తక్కువ. అంటే మాకు తక్కువ ఉంటే నీకు ఎక్కువనా నీ ఫీలింగు? యా హెడేక్ చాలా ఎక్కువగా ఉంది. ఈ థెరపీతో తగ్గడం లేదు. హెడేక్ వస్తే యాజ్ యూజువల్ గా మీరు ఏం చేస్తారు? క్యాజువల్ గా మా ఆవిడ చేత పెయిన్ బాంబు రాయించుకుని మా ఆవిడ ఒళ్ళో ఓ అరగంట సేపు పడుకుంటాను, వెంటనే తగ్గిపోతుంది. అమెరికా లాంటి విదేశాలకి ఎలా పడితే అలా పంపించకూడదని ఆ అబ్బాయి ఫోన్ చేసి చెప్పాడు నాన్న. ఎలా చేయాలో నాకు తెలియదు బాబు అంటే, మీరు పంపించండి ఆంటీ, నేను చేయిస్తాను అన్నాడు. ఇంకొకరైతే అంత దూరం తీసుకెళ్ళడం నా వల్ల కాదు అని చెప్పేసేవారు. అబ్బాయి చాలా మంచివాళ్లే ఉన్నాడు. మన అల్లుడు గారు అదృష్టవంతుడు కాబట్టే అలాంటి మంచి అబ్బాయి మనకు పరిచయం అయ్యాడు. నువ్వు వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత కళ్యాణ్కి ఫోన్ చేసి ఆ అబ్బాయితో మాట్లాడించు. అల్లుడు గారి అడ్రస్, ఫోన్ నెంబరు, అవసరమైన వివరాలన్నీ కళ్యాణ్ అతనితో చెప్తుంది. అలాగేనమ్మా. జాగ్రత్తగా తీసుకెళ్ళి నాన్న. మీరు వెళ్ళొద్దు మావయ్య గారు. మీకెందుకు శ్రమ, నేను తీసుకెళ్ళిస్తాను. ఆయన తీసుకెళ్తానంటున్నారుగా, వెళ్ళని నాన్న. అయితే అల్లుడితో పాటు నేను వెళ్తాను. కారులోనే కదా, ఇద్దరం వెళ్తాం. సరే వెళ్ళి. పదండి అల్లుడు గారు. మీరు వద్దండి, నేను ఒక్కడే వెళ్తాను. నాన్న రావాలని సరదా పడుతున్నారు, తీసుకెళ్ళండి. అది కాదు శారదా, మధ్యలో నాకు 2-3 పనులున్నాయి. వచ్చేటప్పటికి ఎంత టైం అవుతుందో చెప్పలేను, అందుకే వద్దంటున్నాను. సర్లేండి అల్లుడు గారు. ఇదిగో ఈ బాక్స్ లోపల పెట్టు. వెళ్తాను. అలాగేనండి. అలాగే. హాయ్ కళ్యాణి. అటు తొందరగా పని. కళ్యాణి ఆగు, ఆగు కళ్యాణి. రై ఆటో ఆపరాదు, ఆపరా ఆపరా ఆటో. రై ఆపు, ఆపరా. కళ్యాణి ఆగు. రై అటు తొందరగా పని. ఆటో ఆపరాదు.
ఏంటి అసలేంటిది కళ్యాణి? నువ్వు నన్ను చూసి భయపడ్డావేంటి? నేనెవరిని? నీ మేనమామని. నీ అసలు రూపం ఏంటో తెలియనంత వరకు నేను అలాగే అనుకున్నాను. కానీ ఏ రోజైతే నువ్వేంటో నీ మనసులో ఉన్న దురుద్దేశం ఏంటో తెలిసిందో ఆ రోజుతోనే నువ్వు మేనమామ అనే గౌరవాన్ని కోల్పోయావు. ఆ రోజు నుండే నా దృష్టిలో నువ్వు మేనమామ అనే పదానికి మాయన మచ్చగా మిగిలిపోయావు. నా మేనమామగా చచ్చిపోయావు. దయచేసి నాకు ఇలా మళ్ళీ మళ్ళీ కనిపించి నీ మీద అసహ్యాన్ని ఇంకా ఇంకా పెంచుకోకు. నన్ను వెళ్ళనివ్వు. కళ్యాణి, అంత మాట అనుకో. ఆ రోజు నేను చేసిన తప్పు కాదు, దాన్ని పొరపాటు అంటారు. ఆ రోజు నా గ్రహపాటు బాగోలేక అలా జరిగింది. కట్టుకున్నోడు ఎటో వెళ్ళిపోతే ఒక ముక్కు ముక్కం తెలియని పరాయి మగాడి పచ్చన చేరి కాలం వెల్లతీస్తుందని నా మేనగోడలను తెలుసుకుని చెప్పలేని బాధతో మిక్కిరి విచారంతో నీకో చెయ్యందిద్దాం చేయొత్తునిద్దామనే సదుద్దేశంతోనే నీ చేయి పట్టుకున్నానే కానీ నేనలా చేయడం వెనుక ఏ దురుద్దేశం లేదు కళ్యాణి. నన్ను నమ్ము. నిన్ను నమ్మటం అంటూ జరిగితే నాకు నేనే ద్రోహం చేసుకున్న దాన్నవుతాను. నన్ను నేనే శిక్షించుకున్న దాన్నవుతాను. నన్ను వెళ్ళనివ్వు. కళ్యాణి, నువ్వు ఎలా నమ్మవో చూస్తా. నిన్ను లొంగ తీసుకుని నా కోరిక తీర్చుకునేదాకా వదలను. నిన్నొదలను. హాయ్, గుడ్ మార్నింగ్ అండి. ఏంటండి ఇవాళ ఏమైనా మౌనోత్సవం లాంటిది చేస్తున్నారా? అలా ఉన్నారేంటండి? ఏదైనా ప్రాబ్లమా? చెప్పండి కళ్యాణి గారు. నాకు చెప్పడం వేస్ట్ అనుకుంటారా ఏంటి? మీరు ఎప్పుడు సంతోషంగా ఉండాలని కోరుకునే మనిషిని నేను. మీరు అలా డిస్టర్బ్డ్గా ఉంటే మీ ఫ్రెండ్గా నేను ఫీల్ అవుతాను. నేను బాధపడకూడదంటే ఏం జరిగిందో చెప్పండి. వీరబాబు గురించి వంశీ మీకెప్పుడు చెప్పలేదా? వీరబాబా? మా అమ్మ తమ్ముడు. నాకు మేనమామ అవుతాడు. చిన్నప్పటి నుంచి ఉన్న పరిచయం వల్ల నేను బావ అని పిలుస్తూ ఉంటాను. మా బావ వీరబాబు మంచివాడు కాదు. ఇంట్లో వాళ్ళు చూసిన పెళ్లి సంబంధం కాదని నేను వంశీతో వచ్చేస్తున్నప్పుడు మమ్మల్ని పట్టుకోవాలని మా వెంట పడ్డాడు. వంశీని చంపేయాలనుకున్నాడు. వంశీకి నాకు పెళ్ళైపోయాక ఇంకేం చేయలేక మా మీద పగపట్టాడు. నేనే పరిస్థితుల్లో రఘురామ్ గారికి భార్యగా నటిస్తున్నానో మా బావకి తెలీదు. ఇంట్లో నుంచి వెళ్లిపోయి తప్పు చేశావు. వంశీని పెళ్లి చేసుకుని రఘురామ్తో ఉంటూ మరో తప్పు చేశావు కాబట్టి నన్ను కూడా పెళ్లి చేసుకుని ఇంకో తప్పు చేసినా పర్వాలేదని నన్ను వేధిస్తున్నాడు. బావ నా మీద ఇష్టాన్ని పెంచుకున్నాడన్న విషయం వంశీతో పెళ్ళయ్యే వరకు నాకు కూడా తెలీదు. పెళ్ళయిందని తెలుసు కూడా ఇప్పుడు నా వెంట పడుతున్నాడు. సొంత బావే నన్ను వేధిస్తుంటే ఎవరితో చెప్పుకోవాలో నాకు అర్థం కావడం లేదు. చాలా అసహ్యంగా మాట్లాడుతూ నన్ను టార్చర్ పెడుతున్నాడు. మొదటిసారి అలా ప్రవర్తించినప్పుడే చెప్పు తీసుకుని కొట్టుంటే రెండోసారి మీ వెంట పడుండేవాడు కాదు. ఇలాంటి వాళ్ళని క్షమించి వదిలేస్తే మీ చేతకంతాను అనుకుని ఇంకా రెచ్చిపోతారు. మిమ్మల్ని టార్చర్ పెడుతున్నాను ఒక కంప్లైంట్ ఇస్తే చాలు, పోలీసులు లోపలేసి కుమ్మేస్తారు వాళ్ళు. అయినా ఎందుకు మీరు ఆ పని చేయలేదు? కంప్లైంట్ ఇస్తే వాడేమో చేస్తాడని భయపడుతున్నారా? వాడు ఎక్కడుంటాడో చెప్పండి, కాళ్ళు చేతులు విరగొట్టి బుద్ధి చెప్తాడు రాసుకెళ్ళి. వద్దండి, మీరు అలాంటి పనులేవి చేయొద్దండి. మీకు తెలీదండి, అలాంటి వాళ్ళకి బుద్ధి చెప్పకుండా వదలకూడదు. మిమ్మల్ని కాదు, మీలాంటి ఏ అమ్మాయిని వాడు కన్నెత్తి చూడకుండా చేస్తాను. లేదండి, మీరేం చేయొద్దు.
అతనికి ఏదైనా జరిగితే నేను బాధపడాల్సి వస్తుంది. మా బావ చిన్నప్పటి నుంచి మా ఇంట్లోనే పెరిగాడు. చిన్నప్పుడే తల్లి పోవడంతో మా అమ్మ తన తమ్ముణ్ణి అక్కలా కాకుండా అమ్మలా పెంచింది. తన పెంపకం మీదున్న నమ్మకంతో మా నాన్న అన్ని పనులు మా బావకే చెప్తూ ఉండేవారు. తన కొడుకు ఇలాంటి వాడని తెలిస్తే మా తాతయ్య గుండాకి చచ్చిపోతాడు. మా బావకి బుద్ధి చెప్పడం కోసం అమ్మా నాన్నల్ని బాధ పెట్టి తాతయ్యని చంపుకోమంటారా చెప్పండి? అది కాదండి. నిజం చెప్పాలంటే నేను రాజేశ్వరి దేవి గారి కోడలుగా నటిస్తున్నానని అమ్మ వాళ్ళకి చెప్పేస్తాడు. అప్పుడు వంశీ నన్ను బాగా చూసుకోవడం లేదని, నా జీవితం సుఖంగా లేదని ఇలా ఎన్నో అపార్థాలు చేసుకుని మా వాళ్ళు బాధపడతారు. వాళ్ళని బాధ పెట్టి నేను సంతోషంగా ఉండగలనా చెప్పండి? అవును, అర్థం చేసుకునేలా చెప్పడానికి ప్రయత్నించాలే తప్ప ఆవేశపడితే ప్రయోజనం లేదండి. సరే, మీరన్నట్టే మీ భావన మార్చడానికి ప్రయత్నం చేద్దాం. ఆ విషయం గురించి మీరు ఎక్కువగా ఆలోచించకండి. మీరు ఇలా బాధపడటం చూస్తుంటే నాకు అదోలా ఉంది. నేను మీ ముఖంలో సంతోషం తప్ప మీ కళ్ళల్లో కన్నీళ్లు చూడకూడదు. అదే నా కోరిక. బాధపడకండి ప్లీజ్.